హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో రోజు జయం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే అక్కడ మణి మరి రౌడీని చాలా అంటే చాలా రుద్ర బాగా కొట్టేసి గంగనైతే కాపాడేస్తాడనమాట. కాపాడి అక్కడి నుంచి డైరెక్ట్గా పెళ్లి పందిరి దగ్గరికి తీసుకెళ్తాడనమాట. అలా తీసుకెళ్ళగానే గంగ కొద్దిగా షాక్ అయిపోతుందనమాట. ఎందుకు మరి రుద్ర గారు ఇక్కడికి తీసుకొచ్చారు ఈ సారు అనేసి అనుకుంటూ ఉంటుందన్నమాట. కాకపోతే అక్కడ పెద్దయ్యారు మరి శకుంతల వాళ్ళందరూ ఉంటారనమాట. వాళ్ళందరినీ చూసేసిన తర్వాత గంగకి కొద్దిగా మనసు కుదుటపడి బాగా ఏడుస్తూ ఉంటుందన్నమాట. అప్పుడే శకుంతలాదేవి ఏమంటుందంటే, గంగ, ఇక నువ్వు ఏ టెన్షన్ తీసుకోవద్దు, ఏ బాధపడవద్దు. నువ్వు ఇకపైన మాతో పాటే ఉండు. మీ నాన్న ఒట్టి తాగుబోతులోడు, మరి ఇక ఏం చేస్తాడో తెలియదు. కాబట్టి నువ్వు ఏ దాని గురించి ఆలోచించొద్దు. నాతో పాటు వెళ్ళిపోదాం, మా ఇంటికి వెళ్ళిపోదాం. నువ్వు నాతో పాటు రావడానికి ఒప్పుకుంటావా గంగ అని అనడంతో, సరే అమ్మా, వస్తానమ్మా అనేసి గంగ అనడంతో చాలా సంతోషపడిందనమాట. పెద్దయ్యారు కూడా చాలా అంటే చాలా సంతోషపడుతూ ఉంటాడనమాట. సరేలే అనేసి గంగని ఇంటికి తీసుకెళ్తూ ఉంటారనమాట. అంటే అప్పటికే అంటే ధీరజ్ వల్ల వాళ్ళ చెల్లెలు చాలా అంటే చాలా కోపంతోన అప్పుడే ఇంటిలోన ఫోన్ చేసి పెద్దయ్యారు వాళ్ళ తమ్ముడు భార్యకి ఫోన్ చేసి ఉంటుందన్నమాట. ఫోన్ చేసేసి ఈ గంగని పాడు ముఖం దాన్ని ఇక్కడ వదిలిపెట్టి రాకుండా మరి ఇంటికి కూడా తీసుకొస్తుంది. ఇక మన ప్రతాపం ఏంటో చూపియాలి, మీరు మనమేంటో అనేది వీళ్ళకి తెలిసి రావాలి అంటే ఆ గంగని ఇంట్లోకి రానివ్వకండి అనేసి ముందుగానే అంతా చెప్పేసి ఉంటుందన్నమాట. అప్పుడే ఆవిడ ఏం చేస్తుందంటే వాళ్ళ ఆయనకు కూడా గంగని తీసుకొస్తున్నారు ఇంటికి. ఇక ఆ గంగని ఏం చేస్తారు, ఇంట్లోన తీసుకొచ్చి మీరు వద్దని చెప్పండి అనేసి ఇంట్లో అందరికీ చెప్తూ ఉంటుందన్నమాట. అంటే ఇంకొకటి ఏమి అంటే ఇంట్లో తీసుకొచ్చినా కూడా మనము వద్దనాలి. ఎందుకు అంటే ఈరోజు బాగుంటుంది, రేపు బాగుండదు. ఎందుకంటే ఇప్పుడే అది రౌడీలతో దెబ్బలు తిని రౌడీలతో పాటు గొడవల్లో ఉంది. కాబట్టి ఆ రౌడీలు మన ఇంటికి కూడా రావచ్చు, ఇక్కడ కూడా గొడవ పెట్టుకోవచ్చు. అందువల్లే రుద్ర ఇప్పటికే దెబ్బలు తిన్నాడు. కాబట్టి ఇంకా ఇంకా మనము గొడవలో దిగేది వద్దు. అందుకనే మీరందరూ ఒప్పుకోకండి, గంగని ఇంట్లో పెట్టుకుందాము అంటే అనేసరికి అందరూ సరే సరే అనేసి తల ఊపేసి ఉంటారనమాట. అప్పుడే శకుంతలాదేవి, పెద్దయ్యారు, రుద్ర, మరి ధీరజ్ వాళ్ళ చెల్లెలు, గంగ అందరూ వచ్చేస్తారనమాట. అలా ఇంట్లోకి రాగానే గంగని చూసేసి ఏమంటుంది అంటే వాళ్ళ తమ్ముడు భార్య, ఏంటి దీనికి గంగని కాపాడేశారు, ఓకే, అక్కడే వదిలిపెట్టి రాకుండా వై షీ కమింగ్ ఇన్ హోమ్ అని అలా వెటకారంగా మాట్లాడుతూ ఉంటుందన్నమాట. శకుంతలకైతే కోపం వచ్చేస్తూ ఉంటుంది. కాకపోతే కంట్రోల్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. అప్పుడే అక్కడ ఏమంటారు అంటే వాళ్ళ తమ్ముడు, మరి ఇప్పటికే చాలా అంటే చాలా గొడవలు జరిగినాయి, మరి ఆ గొడవల్ని ఇంకా ఇంటి వరకు తీసుకొని రావడము భావ్యం కాదా అనిపిస్తుంది అన్నయ్య అనేసరికి ఇక శకుంతలకైతే పట్టారన్నంత కోపం వస్తుందన్నమాట. అందులో వాళ్ళ అక్క కూడా ఏమంటుంది అంటే, మరి గంగని అక్కడే వాళ్ళ ఇంటి దగ్గరే వదిలిపెట్టి వచ్చింటే మంచిగా ఉండేది కదమ్మా శకుంతల అని అంటూ ఉంటే శకుంతలకి కోపం వచ్చేసి, లేదు, గంగ ఈ ఇంట్లోనే ఉంటుంది, అక్కడ తనకి బాగాలేదు కాబట్టి ఇక్కడే మనతో పాటే ఉంటుంది. ఇంట్లో ఎవరికైనా ఏ ఇబ్బంది అయినా ఉంటే చెప్పండి, ఇది నా మాట ఫైనల్ అనమాట. గంగ ఇక్కడే ఉంటుందనేది ఫైనల్. కాబట్టి ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పేసేయండి, అందరూ ఎవరి దారి వెళ్ళిపోదాము అంటే విడిపోదాము అని శకుంతలాదేవి అనడంతో అందరూ షాక్లో ఉండిపోతారనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్స్ అనేవి.